హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 46. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత స్టోరీని లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నేను స్టోరీస్ పెట్టిన వెంటనే మీకు రావడానికి. హరీష్ మళ్ళీ బైక్ దిగి మహతి చేతిలో చాక్లెట్ పెట్టి బాయ్ మహతి అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్లి పాపని స్వప్నకి ఇచ్చేసిన తర్వాత హరీష్‌ని ప్రగతి నగర్‌లోని కృష్ణ కృష్ణ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు కృష్ణ. వీళ్ళు వెళ్ళాక శివ, కిషోర్‌కి కూడా కాల్ చేసి అక్కడికి రమ్మని చెప్పాడు. వాళ్ళందరూ వచ్చాక మందు బాటిల్లు ముందు పెట్టుకొని కూర్చున్నారు నలుగురు. హరీష్ కాస్త డల్‌గా ఉండడంతో "ఏమైందిరా వాడికి?" అని అడిగాడు కిషోర్ డ్రింక్ సిప్ చేస్తూ. "మన కృష్ణ బాబు కూడా డ్రింక్ చేస్తూ 'మహతి కలిసిందిరా ఇవాళ' అని చెప్పాడు. ఇక కిషోర్, శివ కూడా కాస్త బాధగా హరీష్ వైపు చూశారు. వాళ్ళ మాటలు వింటూనే ఏదో ఆలోచనలో ఉండి మందు తాగుతూ ఉన్నాడు హరీష్. మహతి ఇంటర్ నుండి హరీష్‌కి పరిచయం. వాళ్ళ పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అలా వాళ్ళ చదువు పూర్తి అయ్యే వరకి ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ ఎప్పుడూ వాళ్ళ హద్దులు దాటలేదు. ఇద్దరి చదువులు పూర్తయ్యాక వాళ్ళ ఇద్దరి ప్రేమ ఇరువి ఇరు ఇళ్లల్లో వాళ్ళ విషయం చెప్పారు. హరీష్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నా కూడా మహతి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. క్యాస్ట్ ప్రాబ్లమ్ వల్ల. అలాగే మహతి వాళ్ళు కాస్త డబ్బు ఎక్కువగా ఉన్నవారు. దాంతో మహతికి, హరీష్‌కి ఇవ్వడానికి ససేమిరా మహతి వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. చాలా రోజులు ఎదురుచూశారు ఇద్దరు. ఆయన ఒప్పుకుంటారేమో అని. సంవత్సరం పాటు మహతి హరీష్ కోసం ఎదురు చూస్తూనే ఉంది. కానీ కూతురు ఎంత ఏడ్చి మొత్తుకున్నా కూడా ఆయన బండలాంటి మనసు కరగలేదు. చివరికి వేరే సంబంధం తీసుకువచ్చి మహతికి బలవంతంగా పెళ్లి చేసేశారు. మహతికి పెళ్లి అయిపోయాక చాలా రోజుల వరకి కోలుకోలేకపోయాడు హరీష్. కానీ ఇంట్లో వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ అందరూ తనని ఆ విషయం నుండి మెల్లిగా బయటకి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత లైఫ్‌లో సెటిల్ అయ్యాక వాళ్ళ దగ్గర బంధువు అయిన స్వప్నతో హరీష్ పెళ్లి చేశారు. స్వప్నకి కూడా హరీష్ లవ్ స్టోరీ మొత్తం తెలుసు. కానీ హరీష్ మీద ఉన్న ఇష్టంతో స్వప్న హరీష్‌ని పెళ్లి చేసుకుంది. అలా ఇక కొన్ని రోజుల తర్వాత అన్నీ మర్చిపోయి స్వప్నతో కూడా బావున్నాడు హరీష్. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి ప్రేమకి గుర్తుగా పాప కూడా పుట్టింది. అదంతా తలుచుకొని మందు తాగుతూ ఉన్నాడు హరీష్. అలా చాలా సేపటి వరకు అక్కడే ఉన్న నలుగురు ఇక చీకటి పడడంతో శివ, కిషోర్ హరీష్‌కి, కృష్ణకి చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఇంకా మందు తాగుతూనే ఉన్న హరీష్, "కృష్ణ" అని పిలిచాడు. "హ హా! చెప్పరా?" "నాకు వయసొచ్చాక మొదటగా చూసింది, మొదటగా ఇష్టపడిన అమ్మాయి మహతీనేరా. తను నా లైఫ్‌లోకి వచ్చాక ఇంకా ఏది వద్దు అని అనిపించేది నాకు. తనని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ తనని ప్రేమగా, హ్యాపీగా చూసుకోవాలి అని మా ఇద్దరికి పెళ్లయినట్టు, మాకు పిల్లలు పుట్టినట్టు చాలా కలలు కనేవాడిని. మహతి మహతిని ఎంతో బాగా చూసుకోవాలి అని కోరిక ఉండేదిరా నాకు. కానీ నా కోరికలు తీరని కోరికలలాగానే మిగిలిపోయాయి. నా ఫస్ట్ లవ్‌రా తను. ఇప్పటికీ నా మనసులో మొదటి స్థానం తనదేరా. నేను ప్రతిరోజు మొదటగా తలుచుకునే పేరు తను. తనెప్పుడూ నా మాటల్లో కూడా ఉండాలి అని తన గుర్తుగా తన పేరుని నా పాపకి పెట్టుకున్నాను" అని ఎమోషనల్‌గా చెప్తూ, "రేయ్! నా లవ్ లాగా నీ లవ్ ఫెయిల్ అవ్వకుండా చూసుకో కృష్ణ. ఒక్కసారి మన ప్రేమ మన చేయి జారిపోతే తిరిగి రావడం చాలా కష్టంరా. ఆ బాధ నరకం కన్నా ఎక్కువగా ఉంటుందిరా కృష్ణ. అలాంటి బాధ నీకు వద్దు కృష్ణ. జాను అడిగినట్టు తనని పెళ్లి చేసుకోరా. అప్పుడు నువ్వు లైఫ్‌లో ఎలాంటి రిగ్రెట్ ఫీల్ అవ్వకుండా ఉంటావు. తను మాత్రం ఎన్ని రోజులని అన్ని పెళ్లి సంబంధాలను చెడగొట్టుకుంటూ వస్తుంది చెప్పు. అమ్మాయిరా తను. తన ప్రాబ్లమ్స్ తనకి ఉంటాయి ఇంట్లో. చూసావు కదా! ఇప్పుడు నేను మహతి ఉన్న పొజిషన్‌లో రేపు నువ్వు, జాను ఉండకూడదు కృష్ణ. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఇక నన్ను ఇంటి దగ్గర వదిలేయరా" అన్నాడు హరీష్. హరీష్ కాస్త ఎక్కువగానే తాగడంతో తూలుతూ ఉన్నాడు. కృష్ణ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు అన్న మాటే కానీ అతడి మైండ్‌లో హరీష్ చెప్పిన మాటలే తిరుగుతూ ఉన్నాయి. నిజంగానే వాళ్ళ లవ్‌ని అతడి కళ్ళ ముందే చూశాడు కృష్ణ. ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు ఇద్దరు.
కానీ వాళ్ళ నాన్న వద్దు అనడంతో ఇద్దరు విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు అయిపోయారు ఇప్పుడు. అతడి లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు కృష్ణ హరీష్‌ని చాలా దగ్గర నుండి చూశాడు. కొన్ని సంవత్సరాల పాటు హరీష్ అస్సలు కోలుకోలేకపోయాడు. మహతి ఆలోచనలో నుండి బయటికి రాలేకపోయాడు అతడు. కానీ ఇప్పుడు స్వప్నని పెళ్లి చేసుకున్నాక అతడు మహతిని మర్చిపోయాడు అని అనుకున్నారు అందరూ. కానీ ఆమె అతడి మనసులో ఆమె స్థానం ఎప్పుడూ మొదటగానే ఉంటుంది అని ఇప్పుడే అర్థమైంది. కృష్ణకి ప్రేమించిన మనిషిని మర్చిపోవడం సులభం కాదు అని కూడా అర్థమయింది. ఆ పొజిషన్ నాకు రాకూడదు అని ఆలోచిస్తూ ఉన్నాడు కృష్ణ. అంతలోనే హరీష్ వాళ్ళ ఇల్లు రావడంతో మెల్లిగా హరీష్‌ని తీసుకొని అతడి ఇంటి ముందుకు వెళ్లి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు. స్వప్న డోర్ ఓపెన్ చేసి చిన్నగా నవ్వింది కృష్ణని చూసి. హాయ్ స్వప్న, పాప పడుకుందా? అని అడిగాడు కృష్ణ. హా కృష్ణ, ఇప్పుడే పడుకోబెట్టాను. ఇదిగో ఇవాళ కాస్త ఎక్కువగా తాగాడురా వీడు. అందుకే నేను తీసుకొచ్చాను అని హరీష్‌ని లోపలికి తీసుకువెళ్ళాడు కృష్ణ. కృష్ణకి సాయంగా హరీష్‌ని ఇంకోవైపు పట్టుకొని అతడిని బెడ్‌రూమ్‌లో పడుకోబెట్టింది స్వప్న. హరీష్ మత్తులో మహతి అని కలవరిస్తూనే ఉన్నాడు. అది చూసిన కృష్ణ స్వప్న వైపు చూశాడు. మహతి కలిసిందా కృష్ణ ఆయన్ని? అని అడిగింది స్వప్న. హ్మ్. అవును స్వప్న. ఓహ్! అలాగే. వాటర్ బాటిల్ తీసుకొస్తా. కూర్చో కృష్ణ అంది స్వప్న. అహా! వద్దు స్వప్న అని ఆమెను చూస్తూ నీకు బాధగా అనిపించడం లేదా స్వప్న? అని అడిగాడు కృష్ణ. బాధ అంటే ఆయన ప్రేమ ఓడిపోయినందుకు బాధగానే ఉంది కృష్ణ. కానీ ఆ ప్రేమ నన్ను వరించింది కదా! నేను కూడా ఆయన్ని చూశాను. మహతి ఆయన విడిపోయినప్పుడు అసలు మనిషి ఎలా ఉంటాడో అని అనుకున్నాను. కానీ మా పెళ్ళయ్యాక ఆ మాటలు ఎప్పుడు మా మధ్యలో రాలేదు. ఆయన ప్రేమ ఆమెకు దక్కలేదు ఏమో కానీ, నాకు మాత్రం దక్కింది కృష్ణ. ఆయన ప్రేమ ఓడిపోయినందుకు బాధపడాలో, నా ప్రేమ గెలిచినందుకు సంతోషపడాలో అర్థం అవ్వడం లేదు నాకు. ఏదేమైనా ఆయన ఇప్పుడు నాతో చాలా హ్యాపీగా ఉన్నారు. అది చాలు నాకు. పైగా మా ప్రేమకి గుర్తుగా మా పాప కూడా ఉంది కదా! అంది. వాడిని అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకున్నాం. అది చాలురా! ఇక నేను వెళ్తాను. బాయ్! అని కృష్ణ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయాడు. కృష్ణ అతడి రూమ్‌కి వెళ్ళి హరీష్ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు ఏం చేయాలిప్పుడు నేను? అనుకుంటూ ఆ నైట్ జానుకి కాల్ కలిపాడు. మంచి నిద్రలో ఉన్న జాను కృష్ణ నెంబర్ చూసి, "ఏంటి గన్నా ఈ టైంలో చేశావు?" అంది ఆవలిస్తూ. "లవ్ యూ జాను" అన్నాడు కృష్ణ. ఏంట్రా ఈ టైంలో అంది జాను కృష్ణ మాటలకి ఆమె నిద్ర మత్తు వదలడంతో. ఏ నైట్ టైంలో లవ్ యూ చెప్పకూడదానే? అలా కాదు కన్నలు. ఇప్పుడు ఇంత సడన్‌గా మాపై మీకింత లవ్ ఎలా పుట్టుకొచ్చిందా అని. ఒసేయ్! అదేమైనా కొత్తగా వచ్చిందా? ఆహా! ఎప్పుడొచ్చిందో మరి అంది జాను కూర్చొని ఆమె ఒళ్ళో పిల్లో పెట్టుకొని మాట్లాడుతూ. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.